కామాక్షిని తీసుకువచ్చే లాయర్ దగ్గర ప్రభావతి తీసుకున్న 2 లక్షల గురించి అందరి ముందు బయటపెట్టిన బాలు. షాక్లో ప్రభావతి. మీనాని దొంగ అన్న ప్రభావతికి బాలు నిజాలను బయట పెట్టించి షాక్ ఇవ్వబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతి ఇక చీరలైతే కొంటూ ఉంటుంది తన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మ దగ్గర. అప్పుడే ఇక ఈ చీర కాస్ట్ వచ్చేసి 45,000, కానీ మీకు 2 శారీస్ నేను ఆఫర్లో 45,000కి ఇస్తున్నాను అని చెప్పి ఇక ప్రభావతికి మాయమాటలు చెప్పి చీరలు కొనేలా చేస్తుంది ఆమె అయితే. అప్పుడే ఇక ప్రభావతి కామాక్షితో అంటూ ఉంటుంది, కామాక్షి వెళ్ళి ఆ డబ్బుల్లో నుంచి 45,000 తీసుకురా అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా వాళ్ళకి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇదంతా కూడా జరుగుతుంది. కామాక్షి డబ్బుల కోసమని వంటగదిలోకి వెళ్ళి కందిపప్పు డబ్బా ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో డబ్బులైతే ఉండవు. ఒక్కసారి కామాక్షి కింద పడి కుప్పకూలిపోతుంది. వదినా వదినా అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది కామాక్షికి, ఎందుకంత గట్టిగా అరుస్తుంది, అసలు ఏమైంది తినికి అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఇక దగ్గరికైతే వెళ్తుంది. ఏంటి ఏమైంది, డబ్బులు తీసుకురమ్మంటే ఏం చేస్తున్నావని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. డబ్బాలో డబ్బులు కనిపించడం లేదొదినా అని కామాక్షి అనేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. డబ్బాలో డబ్బులు కనిపించలేదా, అయితే ఈ పని ఖచ్చితంగా మీనానే చేసుంటుంది, మీనానే దొంగతనం చేసుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ఇక ప్రభావతి అన్న మాటలకి లేదొదినా, అసలు మీనా అలాంటిది కాదు, తను ఏ తప్పు చేయదు అని అంటూ ఉంటుంది కామాక్షి. లేదు, ఖచ్చితంగా ఆ డబ్బులు ఆ మీనానే తీసుకువెళ్ళిపోయింది, తనువే కదా వంటగదిలోకి వచ్చింది, అంత గొడవ అక్కడ మనం చీరలు కొంటున్నాము అన్నీ కూడా చూసింది కదా, చూసినా సరే ఏమీ తెలియనట్టు తను వెళ్ళిపోయిందంటే మౌనంగా. నాకు అప్పుడే అర్థమైంది ఇది ఎంత మౌనంగా వెళ్ళిపోతుంది ఏంటని. నువ్వు ఫోన్ చేసి దాన్ని అడుగు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టిందో నిలదీయి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి కామాక్షిని. లేదొదినా, నేనెందుకు చేస్తాను, నేను అసలు చేయను ఫోన్ మీనాకి, ఎందుకంటే మీనా ఆ డబ్బులు తీయలేదని నాకు చాలా నమ్మకం ఉంది. ఆ డబ్బులు ఏమైపోయాయో అసలు ముందు మనం ఆలోచించాలి కదా, ఆలోచించకుండా మీనా మీద నిందలు వేసేయడమేనా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే. లేదు కామాక్షి, ఖచ్చితంగా మీనానే తీస్తుంటుంది, ఆ మీనా సంగతి చెప్తాను అని ఇంటికైతే బయలుదేరుతుంది. ఈ వదిన పాపం మీనా మీద మరొక నింద వేయబోతుంది. మీనా ఇప్పుడు ఎలా తట్టుకుంటుందో ఏంటో అని కామాక్షి చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళి, ఏ మీనా బయటికి రావే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా అయితే బయటికి వస్తుంది. చెప్పు, ఏం చేసావే, 2 లక్షల డబ్బు ఏం చేసావు, దారిలో మీ తమ్ముడికి ఇచ్చి ఎత్తుకు వెళ్ళిపోమని చెప్పావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఏం 2 లక్షలు అత్తయ్యా, నేనెందుకు తీస్తాను, నాకేం అవసరం, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇంకా ఎందుకే బుకాయిస్తున్నావు, కామాక్షి ఇంట్లో నువ్వు డబ్బులు కొట్టేశావు కదా అని అనగానే ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనెందుకు కామాక్షి పిన్ని వాళ్ళ ఇంట్లో డబ్బులు కొట్టేస్తాను, నాకేం అవసరం, నాకు ఏమీ తెలియదు అత్తయ్య అని మీనా అయితే అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు డబ్బులు తీసిందే కాకుండా మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు, మీది అసలే దొంగల కుటుంబం, ఆ దొంగతనం ఖచ్చితంగా నువ్వే చేసుంటావు, చెప్పు ఆ డబ్బులు ఎక్కడ పెట్టావు అని మీనాని కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే ప్రభావతి చెయ్యి పట్టుకొని, నా కోడల్ని ఇంకోసారి నువ్వు దొంగ అని నింద వేసినా, తనని కొట్టాలని చూసినా నాలో మరో సత్యాన్ని చూస్తావు, నువ్వు గుర్తుపెట్టుకో ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం మాటలకి అప్పుడే ప్రభావతి దొంగల్ని దొంగలో కాకుండా ఏం మాట్లాడాలండి, అసలు అది ఎంత పెద్ద తప్పు పని చేసిందో తెలుసా, కామాక్షి ఇంట్లో 2 లక్షలు పోయాయి, ఇదే అప్పుడు వచ్చి వంటగదిలోకి వెళ్ళి మాకు కాఫీ తీసుకొని వచ్చింది, అప్పుడే డబ్బులు చూసి డబ్బులు కొట్టేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. బాలు వచ్చే వరకు కూడా నువ్వు మాట్లాడుకో, బాలు వచ్చి ఆ డబ్బులు ఎలా పోయాయో మొత్తం నిరూపిస్తాడు అని అంటూ ఉంటాడు సత్యమైతే. ఇప్పుడు బాలు వచ్చి ఏం చేస్తాడో అని రోహిణి భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో బాలు రానే వస్తాడు. ఇక బాలు వచ్చాక, వచ్చావా రా,
మీ ఆవిడ దొంగతనం చేసి ఏమీ ఎరగని ఎల్లులపైలాగా ఎలా చూస్తుందో చూడు. మళ్ళీ పైగా ఏడుస్తే ఈవిడ అమాయకతత్వమైన ముఖం చూసి అందరూ కూడా ఈమెకి ఏమీ తెలీదు, అసలు ఏ తప్పు చెయ్యలేదని అనుకుంటారు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, నా భార్య దొంగతనం చేసిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భార్యని దొంగ అంటే తల్లని కూడా నీకు మర్యాద ఇవ్వను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి, ఏ రోజు నువ్వు తల్లి అనుకొని నాకు గౌరవం ఇచ్చావురా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అసలు ఏం జరిగింది మీనా అని అడుగుతూ ఉంటాడు మీనాని. నన్ను అడుగురా, నేను చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు చెప్పేది నిజం ఉండదు, నా భార్య చెప్తేనే నేను నమ్ముతాను, నువ్వు చెప్పు మీనా అని అనగానే మొత్తం జరిగిందంతా కూడా చెప్తుంది. సత్య ప్రమాణికంగా చెప్తున్నానండి, ఆ డబ్బులు నేను తీయలేదు, ఆ డబ్బులు ఎలా పోయాయో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది మీనా. అంటే నేను అబద్ధం చెప్తున్నాననా? ఇప్పుడే కామాక్షికి ఫోన్ చేస్తాను అని వాళ్ళ ముందే కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షికి ఫోన్ చేసి ఇక కామాక్షి ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, కామాక్షి, మీ ఇంట్లో 2 లక్షలు పోయాయి, మీనా మీద అనుమానంగా ఉందని నువ్వు నాకు చెప్పావా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అవును, నువ్వు అనుకున్నది నిజమే, నీకు మీనా మీద అనుమానంగానే ఉంది, కానీ ఆ విషయం నేను వీళ్ళకి చెప్తుంటే వీళ్ళు నమ్మడం లేదు అని తనకు తానే సమాధానాలు చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక బాలు అయితే వెంటనే ఇక ప్రభావతి చేతిలో ఉన్న ఫోన్ని తీసేసుకుంటాడు. ఫోన్ తీసుకొని, ఏంటత్తా ఇదంతా? నా భార్య నీకు దొంగలా కనిపిస్తుందా? ఇన్ని రోజులు కూడా మా అమ్మ పక్కన తిరుగుతున్నా సరే మీనాని నువ్వు కూతురుగా చూస్తున్నావు, ఎంతో నమ్ముతున్నావు, తను కష్టపడి పనిచేసి ఆత్మగౌరవంతో బతికేదని నీకు కూడా బాగా తెలిసినప్పుడు మరి ఎందుకత్తా ఇంత నిందలు వేశావు నా భార్య మీద అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు వెంటనే ఇక ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూడత్తా, ఒకవేళ నీ డబ్బులు కనిపించకపోతే ఆ ఇంట్లో భరతనాట్యం నేర్చుకోవడానికి చాలామంది వస్తూ పోతూనే ఉన్నారు, మరి వాళ్ళ మీద రాని అనుమానం నా భార్య మీదే వచ్చింది, ఈ విషయాన్ని నేను ఇంతటితో తేల్చను, పోలీస్ కేసు పెడతాను అని బాలు అయితే రివర్స్ అవుతాడు. బాలు రివర్స్ అవడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ, ఫోన్ ఇలా ఇవ్వు అని ఫోన్ లాక్కుంటుంది. అవును, వీడు బెదిరిస్తున్నాడు, తన భార్య తప్పు చేసిందంటే వీడు నమ్మడు కదా అని తనకు తానే మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఈ ప్రభావతి వదిన ఎప్పటికీ మీనాని మంచిగా అనుమానించకుండా చూసుకుంటుందో తెలియని చేయని తప్పుకి పాపం మీనా శిక్ష అనుభవిస్తుంది. నా భార్య ఏ తప్పు చెయ్యలేదని, దీని వెనుక ఎవరున్నారో మొత్తం కూడా సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెడతాను అని బాలు అయితే చెప్తాడు. రా మీనా అని అంటూ ఇక మీనాని తీసుకొని బయటికి వెళ్తాడు. నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా ఏమీ వెళ్ళడం లేదు, మళ్ళీ పండుగలు చేసుకుంటారు కావనా అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక బాలు అయితే మీనాని తీసుకొని కామాక్షి ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, అత్త చెప్పత్తా, నా భార్య నీ డబ్బులు కొట్టేసిందంటే నువ్వు నమ్ముతున్నావా? నా పిల్లల్లాగే మిమ్మల్ని చూసుకుంటానని, నువ్వు మీనాకి అండగా నిలబడతానని చెప్పావు, మరి ఇప్పుడేంటత్తా ఆలోచిస్తున్నావేంటి? నిజం చెప్పు అని నిలదీస్తూ అడుగుతాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అలా అడగడంతో ఇక కామాక్షి అయితే అంటూ ఉంటుంది, చూడు బాలు, నేనేమి కావాలని ఇదంతా కూడా నింద వెయ్యలేదు, అంటే ఆ సమయంలో వంటగదిలో నుంచి మీనానే వచ్చింది, అందుకని మీ అమ్మ మీనా మీద అసలే పీకిల దాకా కోపం ఉండడంతో మీనానే దొంగతనం చేసిందని చెప్తుంది, అంతే తప్ప మీనాని నేను అస్సలు కూడా అనుమానించలేదు, మీనా గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఇంకా, నీకు 2 లక్షలు నేను ఎలాగైనా సరే తీసుకొచ్చి ఇస్తాను, కానీ మీనా మీద మాత్రం దయచేసి నిందలు వెయ్యొద్దత్తా అని అంటూ ఉంటాడు బాలు. రే బాలు, ఇప్పటికే నువ్వు నీ బామర్ది కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టావు, ఇంకెక్కడి నుంచి తీసుకొస్తావురా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఇక కామాక్షి అలా అడిగేసరికి అప్పుడు ఇక బాలు అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. బాలు షాక్ అయిపోతూ, నేను లాయర్కి అన్ని లక్షలు డబ్బులు ఇచ్చానని నీకెలా తెలుసత్తా అని అడుగుతూ ఉంటాడు కామాక్షిని. అప్పుడే కామాక్షి షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పత్తా, అసలు అన్ని లక్షలు నేను లాయర్కి ఇచ్చానని నీకెలా తెలుసు? లాయర్ ఇక్కడికి వచ్చాడా అని అంటూ ఉంటే,
అవునరా, లాయర్ ఇక్కడికి వచ్చాడు. పోయిన 2 లక్షలు ఆ డబ్బులు నావి కావు, మీ అమ్మవి. మీ అమ్మ అసలు ఏం చేసిందో తెలుసా? లాయర్ దగ్గర 2 లక్షలు డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక బాలు మీనా షాక్ అయిపోతూ ఏంటత్తా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు బాలు. అవునరా, మీ అమ్మ ఆ రోజు జాలిపడో లేకపోతే ఇంకో ఏదో కారణం వల్ల తను కేసు వాపస్ తీసుకోలేదు, కేవలం డబ్బులు తీసుకొని మాత్రమే కేసు వాపస్ తీసుకుంది అని నిజం చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. మా అమ్మ లంచం తీసుకొని కేసు వాపస్ తీసుకుందే కాకుండా ఆ డబ్బులు పోయాయని ఇప్పుడు మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. చూడత్తా, నువ్వు ఇంటికి వచ్చి మా అమ్మ లాయర్ దగ్గర డబ్బులు తీసుకున్నట్టు మొత్తం నిజాలన్నీ బయట పెట్టాలి అని అడుగుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక కామాక్షి అయితే, రే బాలు, మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా, మీ అమ్మ మామూలు మనిషి కాదు. ఇప్పుడు నేను గనక అక్కడికి వచ్చి లాయర్ దగ్గర ప్రభావతి డబ్బులు తీసుకుందని చెప్తే ఆ తర్వాత నన్ను ఉతికారేస్తుందిరా అని అంటూ ఉంటే, సరే అత్త, నువ్వేమీ మాట్లాడుకో, నేను ఎలా నిరూపించాలో నాకు బాగా తెలుసు. నేను కూడా నీ గురించి రంగమ్మావుకి చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. రే బాలు, ఏంట్రా ఇదంతా అంటే, లేకపోతే మా అమ్మ చేసే తప్పుడు పనులకి నువ్వు కూడా వంత పాడుతున్నావా అత్త? నీకు తెలియడం లేదా మా అమ్మ చేసేది తప్పని, దాన్ని సమర్థించకూడదని నీకు ఆ మాత్రం తెలియడం లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక కామాక్షి, సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను, చెయ్యక చేస్తానా, పద వెళ్దాం అని అంటూ బాలుతో పాటు కామాక్షి ఇంటికైతే వస్తుంది. అప్పుడు ఇక కామాక్షి ఇంటికి రావడం చూసి ప్రభావతి, ఇదేంటి కామాక్షిని తీసుకొచ్చాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. చెప్పత్తా, ఆ డబ్బుల గురించి మనం పోలీస్ స్టేషన్లో కేసు పెడదాము అని అంటూ ఉంటాడు. ఆ డబ్బులు ఎవరు తీశారో మొత్తం విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి కదా అని అంటూ ఉంటే, పోలీస్ కేసు ఎందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటి, అత్త డబ్బుల కోసం అత్త పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు. పోలీసులు ఏమీ అవసరం లేదు, వీళ్ళ తమ్ముడు సగం పరువు తీస్తే ఇది మిగతా సగం పరువు తీస్తుందా అని అంటూ ఉంటే, ఆ డబ్బులు అసలు కామాక్షి అత్తయ్యే కానప్పుడు మరి ఇప్పుడు పోలీస్ కేసు పెడతానికి కామాక్షి అత్తయ్య ఎందుకు వస్తుంది? రాదు. అక్కడ లేని కంగారు నీలోని ఇప్పుడు గమనించాను అని బాలు అయితే చెప్తాడు. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ డబ్బులు కామాక్షి అత్తయ్య కాదా అని అనగానే, అవునన్న, ఆ డబ్బులు కామాక్షి అత్తయ్య కాదు, పాపం శివ జీవితాన్ని ఏలేసినట్టు, శివ జీవితాన్ని కాపాడుతున్నట్టు మనందరి దగ్గర నటించిన అమ్మ లాయర్ దగ్గర 2 లక్షలు డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకుంది నాన్న, నీ గొప్ప ఇల్లాలు అని అంటూ ఉంటాడు బాలు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును నాన్న, ఆ గొప్ప ఇల్లాలు పాపం 2 లక్షలు తీసుకొని శివ మీద కేసుని విత్డ్రా చేసుకుంది. ఏదో చిన్న పిల్లాడు తప్పు చేశాడు, కానీ వాడి భవిష్యత్తు కోసం మేమందరం కూడా ఎంతగా తాపత్రయం పడి కేసు వాపస్ తీసుకోమని చెప్పాము. అమ్మ వినలేదు, కానీ ఆ కేసు వాపస్ తీసుకోవడానికి 2 లక్షలు మాత్రం తీసుకుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే సత్యం ప్రభావతి దగ్గరికి వచ్చి, చెప్పు, ఆ డబ్బులు నువ్వు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావా? అవేనా ఈ 2 లక్షలు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ఏం చెప్పాలో తెలియక ప్రభావతి ఇక అడ్డంగా దొరికిపోవడంతో అవునండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే ప్రభావతి చంప పగలగొడతాడు. ఇక ప్రభావతి చంప పగలగొట్టి, చి, డబ్బు కోసం నువ్వు ఇంత దిగజారిపోయావా? డబ్బు తీసుకొని నువ్వు కేసు వాపస్ తీసుకున్నావా? శివ చిన్న పిల్లాడు, ఆ రోజు మీరు అవమానించిన అవమానానికి తట్టుకోలేక నీ దగ్గర వాడు డబ్బులు కొట్టేశాడు. ఆ తర్వాత బాలు ఆ డబ్బులు 1,00,000 రూపాయలు నీకు తిరిగి ఇచ్చేశాడు. మధ్యలో ఈ వీడియో బయటపడడంతో వాడని తెలిసి నానా రకాలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పు తీసుకొని కొట్టి వీధిలో వాళ్ళ పరువు తీసేసి నువ్వు ఇంత రాద్ధాంతం చేశావు. సరేలే అని నేను కూడా నిన్ను బ్రతిమలాడడానికి వచ్చాను.
ప్లీజు ప్రభావతి కేసు వాపస్ తీసుకో, అది వాడి భవిష్యత్తు అని చెప్పాను. అయినా సరే నువ్వు వినిపించుకోలేదు, కేసు వాపస్ తీసుకోలేదు. చివరికి 5 లక్షలు వీళ్ళు ఎంతో తంటాలు పడి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర 5 లక్షలు తీసుకువచ్చి కారుని తాకట్టు పెట్టి బాలు మీనా కూడా తను దాచుకున్న డబ్బులు అన్నీ కూడా తీసి వాళ్ళమ్మ వాళ్ళ చెల్లెల నగలు తాకట్టు పెట్టి ఇలా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా ఇక తీసుకువచ్చి లాయర్కి ఇచ్చారు. ఆ లాయర్కి ఇచ్చిన దాంట్లో నువ్వు 2 లక్షలు తీసేసుకున్నావా? అసలు నువ్వు మనిషివేనా? వీళ్ళ కష్టాన్ని నువ్వు మింగుతావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. మరి ఆ లాయర్ని కూడా ప్రశ్నించండి, న్యాయానికి కళ్ళు లేవా అన్నట్టు అతన్ని కూడా ప్రశ్నించండి డబ్బులు తీసుకున్నందుకు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేనేం అడుగుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అయితే కనీసం భర్త చెప్పినా కూడా వినని నువ్వు మళ్ళీ నీ డబ్బులు తీసుకొని కేసు వాపస్ తీసుకున్నావు అంటే డబ్బులకి ఇచ్చే విలువ నువ్వు నీ భర్తకి ఇవ్వడం లేదు, నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు సత్యం. అయితే సత్యం మాటలకి అప్పుడే ప్రభావతి అయితే అది కాదండి, నీ చెప్పేది వినండి, ఏదో తొందరపాట్లో అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఛీ, నీ బుద్ధులే నీ కొడుక్కి వచ్చాయి, వాడు కూడా 2 లక్షలు మింగేసి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను తర్వాత అన్నట్టు నువ్వు కూడా భలేగా చెప్తున్నావు అని అంటూ ఉంటాడు సత్యం. అసలు ఈ జన్మలో నీతో మాట్లాడను, డబ్బు కోసం ఇంత దిగజారిపోతున్నావు, రేపటి రోజున డబ్బు కోసం ఇంకెన్ని అరాచకాలు చేస్తావు అని అంటూ ఉంటాడు. లేదండి, నేను ఎటువంటి తప్పు చేయను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక కామాక్షితో అంటూ ఉంటాడు బాలు, మీనా రాకముందు మీ ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కామాక్షి అయితే అంతకు ముందైతే రోహిణి పొద్దున్నే వచ్చింది అని జరిగింది చెప్తుంది. తర్వాత రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇద్దరూ వచ్చారు. అత్తయ్యని డ్యాన్స్ వేయమన్నారు. అత్తయ్య డ్యాన్స్ వేస్తుంటే రోహిణి అయితే తను వీడియో తీస్తూ ఉండేది. ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది కామాక్షి. ఆ తరువాత మళ్ళీ అక్కడ విద్య కనిపించలేదు. కొంచెం సేపు నన్ను కూడా అక్కడి నుంచి డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గరికి పంపేసింది. మరి ఈ మధ్యలో ఏమన్నా జరుగుండొచ్చు అని అంటూ ఉంటే, అంటే నా పెద్ద కోడలు తీసిందంటున్నావా? నా పెద్ద కోడలు అస్సలు కూడా అలా చేయదు, ఎందుకంటే తనకు కూడా బోల్డంత డబ్బు ఉంది, తన తండ్రి కోటీశ్వరుడు అని అంటూ ఉంటే కనీసం వాళ్ళు ఆనేసుకునే కోట్లు కూడా ఇవిడుగారు కొనడం లేదు కదా అని అంటూ ఉంటాడు బాలు. ఖచ్చితంగా ఈ పని మాత్రం చేసింది రోహిణి ఏ పార్లర్ అమ్మాయి అని బాలు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు నేను చెప్తే సాక్ష్యాలు కావాలని అంటారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక రోహిణి అయితే ఇంట్లో జరిగిందంతా కూడా విద్యకి చెప్తుంది. నా చేతే నువ్వు దొంగతనం చేయించావు, ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఇక విద్య అయితే తల పట్టుకుంటుంది. నువ్వేమీ కంగారు పడుకో, నీ వైపుకి వాళ్ళు రారులే అని చెప్తూ ఉంటుంది రోహిణితో. విద్య అయితే అది కాదే, నువ్వే ఆ రోజు ఇది కొట్టేసావని డబ్బులు తెలిస్తే, నేనే కొట్టేయమన్నానని తెలిస్తే అసలు కూడా ఊరుకోరు, నీ దగ్గరికి వచ్చేస్తారు, ఏదోటి చెయ్యాలి, ఏదోటి చేసి ఆపాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది. ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి అలా చూడు, మనమే డబ్బులు తీసామన్న విషయం బయటపడకూడదు, బయట పడితే అంతే సంగతులు. ఆ బాలు మా అత్తయ్యని నిలబెట్టేసి కడిగేశాడు, ఇప్పుడు కానీ బయట పడితే మాత్రం అస్సలు ఊరుకోడు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే విద్యతో. రోహిణి అలా విద్య ఫోన్లో మాట్లాడుకోవడం శృతి అయితే వినేస్తుంది. ఇక శృతి వినేసి వెంటనే కిందకి వెళ్ళి ఆ రోజు ఇంట్లో డబ్బులు తీసింది ఎవరో కాదో రోహిణి అని నిజాన్ని బయట పెడుతుంది. శృతి రోహిణి తన స్నేహితురాలతో కలిసి ఇదంతా చేసింది అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది. ఏం చేసావు? ఆ డబ్బులు 2 లక్షలు కొట్టేశావా? నీకు అసలు మత్తుందా లేదా అని నిలదీస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మీనా మీద దొంగ అని ముద్ర వేసిన ప్రభావతి గుట్టుని బయట పెట్టబోతున్నాడు బాలు. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.